హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యాముల్ డిక్రూస్. మాది ముంబై. నేను ఎస్సీయూ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇండియా నుంచి వెళ్ళడానికి మొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. ముందు ఏం జరుగుతుందో తెలియక నర్వస్ అయ్యాను. జార్జియాలో ల్యాండ్ అవ్వగానే ఆత్మీయ హాస్టల్కి వెళ్ళాను. అక్కడ ఉన్నవారంతా ఇండియా నుంచి వచ్చిన వారే. అంతా ఇంటి వాతావరణమే కనిపించింది. ఫ్రెండ్స్లా అందరూ చుట్టూ ఉండడంతో ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇండియన్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ ఇండియన్ ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళకి ఇండియన్ ఫుడ్ ఇస్తున్నారు. వ్యక్తిగతంగా నాకు హాస్టల్ వాతావరణం అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా అలాంటి వాతావరణమే కనిపించడంతో నేను ఇంటి నుంచి దూరంగా ఉన్నా అన్న బాధే లేదు. ఇక ఎస్సీయూ విషయానికి వస్తే మొదటిసారి ఎస్సీయూలో ఆత్మీయ ద్వారానే అడుగుపెట్టాను. అక్కడికి వెళ్ళాక చాలా సంతోషంగా అనిపించింది. నా ఆనందాన్ని మా నాన్నతో ఫోన్లో పంచుకున్నాను. ఎస్సీయూలో నా మొదటి రోజు నాకు ఇంకా గుర్తుంది. అక్కడి అందమైన వాతావరణం చూసి నేను షాక్ అయ్యాను. అదొక అల్ట్రా మోడర్న్ యూనివర్సిటీ. ఇక్కడ అత్యాధునిక పరికరాలతో కూడిన స్టిమ్యులేషన్ ల్యాబ్స్ అండ్ క్లినిక్స్ ఉన్నాయి. ఎన్ఎంసీ గైడ్లైన్స్ పాటిస్తూనే ఎస్సీయూ అనుబంధ ఆసుపత్రుల్లో స్టూడెంట్స్కు ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ హాస్పిటల్స్లో కూడా ఇండియాలో మనం ఇప్పటివరకు చూడని అత్యాధునిక సాంకేతిక పరికరాలున్నాయి. ఒక మెడికల్ స్టూడెంట్స్గా నా కల నెరవేరిన అనుభవాన్ని నేను ఇక్కడ చూస్తున్నాను. ఇక స్టడీ విషయానికి వస్తే స్టూడెంట్స్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో నేను ఒకటిని. ఇక్కడ యూరోపియన్ ఈసీడిఎస్ విధానాన్ని ఫాలో అవుతారు. ఇక ఎగ్జామినేషన్ విధానం కూడా ఇక్కడ కొత్తగా ఉంటుంది. ఇండియన్ స్టూడెంట్స్ మంచి అనుభూతిని పొందొచ్చు. ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. రాసిన వెంటనే ఫలితాలు కూడా వచ్చేస్తాయి. ఎగ్జామ్స్ రాసిన వెంటనే రిజల్ట్స్ వచ్చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ నుంచి రిలీఫ్ అవుతారు. ఇక లెక్చరర్ విషయానికి వస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సెమిస్టర్లో వెనుకబడిన సబ్జెక్టులను గుర్తించి వాటిని అధిగమించడంలో హెల్ప్ చేస్తారు. నా స్టడీ, నా మార్కులు మెరుగుపడేలా మా లెక్చరర్స్ హెల్ప్ చేశారు. మిగిలిన స్టాఫ్ కూడా, అంటే సోహెల్ సార్, నదీం సార్, సోను మేడం స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సమస్య ఇది అని చెప్పగానే అర్థం చేసుకుని వెంటనే స్పందిస్తారు. ఇక జార్జియా గురించి చెప్పాలంటే ఇది చాలా అందమైన దేశం. నేను ఇండియా నుంచి రాకముందు ఈ దేశం గురించి పూర్తిగా పరిశోధించాను. ఇక్కడ ప్రజలు చాలా హెల్ప్ఫుల్గా ఉండడంతో పాటు సురక్షితమైన దేశం అని నేను తెలుసుకున్నాను. ఇక్కడ నివసించడం అనేది అద్భుతమైన అనుభూతి. ఇక్కడికి రావాలనుకునే స్టూడెంట్స్కి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది మన సొంతం అనే భావన మీకు కల్పిస్తుంది. మిమ్మల్ని నిరుత్సాహపరచదు. మన దేశం నుండి ఎందరో గొప్ప సెలబ్రిటీస్ లైక్ సాయి పల్లవి లాంటి వాళ్ళు కూడా ఇక్కడే జార్జియాలోనే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ వింటర్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చలికాలంలో వివిధ ప్రాంతాల్లో మంచు పడుతూ చాలా అద్భుతంగా ఉంటుంది. జార్జియా వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే వ్యక్తిగతంగా సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చాలా ఆస్వాదించాను.
ఇండియా బయట అందమైన సురక్షితమైన ప్రదేశంలో ఉన్న అనుభూతి మీరు పొందుతారు. వెంటనే మీ ఎంబీబీఎస్ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. సైబర్వే గ్లోబల్ ఎడ్యుకేషన్ వారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 733-733-1607.